ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డని మీ అందరికీ కృప కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏమిటంటే, మా వంశాన్ని నేను అభివృద్ధి చేయాలి. మా ప్రాంతంలో బంధువుల ఎదుట, తెలిసిన వారి ఎదుట, స్నేహితుల ఎదుట నేను నా వంశాభివృద్ధిని ఎక్కువ చేయాలి అని ఆశపడుతూ ఉంటారు. కానీ వారి ఆశ కొందరిలో ఫలిస్తుంది, మరికొందరిలో ఫలించదండి. అయితే బైబిల్ గ్రంథంలో వంశాభివృద్ధి అనేది ఎవరికి కలుగుతుందో మనం దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. నిర్గమకాండము మొదటి అధ్యాయము 21వ వచనము. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేసెను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంత్రసానులు దేవునికి భయపడేవారు కాదండి. వారు అన్యుల ఆచారమును పాటించువారు. వారు ఈ లోక సంబంధంగా ప్రవర్తించువారు. వారు అక్రమ జీవితం కలిగినటువంటి వారు ఈ మంత్రసానులండి. ఈ మంత్రసానులట మొదట దేవునికి భయపడ్డారంటండి. ఎప్పుడైతే భయపడ్డారో ఆ భయాన్ని బట్టి దేవాది దేవుడు మంత్రసానుల యొక్క వంశాభివృద్ధిని యేసయ్య వృద్ధి చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరి నీ జీవితంలో నీ వంశాన్ని వృద్ధి చేయాలి, నీ వంశాభివృద్ధిని అభివృద్ధి పరచాలి అంటే నీవు కూడా మంత్రసానుల వలె దేవునికి భయపడాలండి. ఈ రోజులలో దేవునికి భయపడేవారు చాలా అంటే చాలా అరుదుగా కనబడుతూ ఉంటారండి. భక్తి అయితే ఉంటుంది గానీ, దైవ భయము అనేది ప్రతి మనిషిలో ఈ రోజున కనుమరుగైపోయి ఉన్నది. మరి నువ్వు దేవునికి భయపడే వ్యక్తివైతే నిశ్చయముగా నా యేసయ్య మంత్రస్థానుల యొక్క వంశాభివృద్ధిని ఏ విధంగా అభివృద్ధి చేశాడో, మీ వంశాన్ని కూడా నా ప్రభు అభివృద్ధి చేయగలిగిన వాడు. ఎప్పుడు అంటే మనము దేవునికి భయపడినప్పుడు. ఆయన మన కోసము రక్తం కార్చి, మన కోసము ప్రాణం పెట్టి, మన కోసం మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయి ఉన్నాడు. ఆయన ప్రత్యక్షమైనటువంటి దినములు సమీపమై ఉన్నవి అని ఎవరైతే దేవుని మీద భయముతో, భక్తితో ఆ దేవుని యొక్క ఆ భయము ద్వారా వారి జీవితాలను ఒక దైవ భయము కలిగిన వారిగా మలుచుకొని పాపము చేయకుండా, అక్రమాలు చేయకుండా, ఒక పరిశుద్ధమైన జీవితం చేయుచు ప్రభువుకి ఎవరైతే భయపడతారో ఆ కుటుంబాల యొక్క వంశాభివృద్ధిని నా ప్రభు నిశ్చయముగా అభివృద్ధి కలుగు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మంత్రసానులు దేవునికి భయపడినందున వారికి వంశాభివృద్ధి కలుగు చేసినట్లుగా వాక్యం అంటుండగా, ఈ రోజున మేము కూడా తండ్రి మీకు భయపడేటువంటి ఆ దైవ భయాన్ని మేము కలిగిన వారమై నడిపించుకున్నట్టుకు సహాయము చేయండి. ప్రభా, ఎవరైతే నీకు భయపడుతూ వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారి యొక్క వంశాభివృద్ధిని మీరు అభివృద్ధి చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.